గోపి, చింటూ వస్తే టైమే తెలీదు. ఇప్పటిదాకా ఎంత డల్గా ఉన్నానో తెలుసా? నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వేం అనుకోకపోతే ఒకసారి వెళ్ళి రాధని చూసొద్దామే ప్లీజ్. ఆయనకి ఇష్టం లేదురా. మీ ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు మానే, నేను వెళ్ళొస్తాను. అవును, నీకన్నిటికీ తొందరరా. దిప్ప పగిలిపోతురా రే. వాళ్ళ ఇంటికి నేను వస్తా. తీసుకెళ్ళనా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ హారిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, సరే వెళ్ళిరండి. తలుపు కూడా వేయకుండా పడుకున్నారేంటి? ఏ దొంగడన్నా లోపలి చొరబడితే? నువ్వు వచ్చే టైం అయింది కదా అని. అలా ఉన్నారేంటండి? ఒంట్లో బాలేదు సంధ్య. అయ్యో, ఉల్లు కాలిపోతుంది. ఇంత జ్వరం ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదండి. నిన్ను అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకని. కంగారు పెట్టడం ఏంటండి? మీకు ఒంట్లో బాలేపోతే నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏం కాదులే, ఈ మాత్రం జ్వరానికే నాకేమైపోతావు. అంత బెంగపడకు. ఈసారి నీ మాంగళ్యం గట్టిగానే ఉంటుందిలే. ఏంటండి ఏంటా మాటలు? ఏదో మాట మాట అనుకున్నంత మాత్రానా? భార్యాభర్తలం కాకపోతామా? ఒకళ్ళ కష్టాల్లో మరొకళ్ళం పాలు పంచుకోకుండా ఉంటామా అంటావు, అంతేనా? కాదా? మీ భార్యగా మీ మంచి చెడ్డల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? అలా ఏ బాధ్యతని పట్టించుకొని మనసులోని బండరాయిలా కనిపిస్తానా మీకు? ఎందుకులే, కడుపులో లేంది కావలించుకుంటే మాత్రం వస్తుందా అని నువ్వేగా అంటావు. నన్ను ఇలా వదిలే, నా బాధలేవో నేను పడతాను. అంటే నేను మీకేమీ కానా? అవుతావో లేదో నీకే తెలియాలి. ఏమండి ఏంటా మాటలు? మాటలు తప్ప మన మధ్య ఇంకేం మిగిలిందిలే. ఏదో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నట్టు మెకానికల్గా బతికేస్తున్నాం. ఓ ఫీలింగ్ లేదు, హ్యాపీనెస్ అంతకన్నా లేదు. అందుకు కారణం నేనా? కాదా? ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఏదేదో ఊహించుకొని మనశ్శాంతి లేకుండా చేశావు. ఇక ఆరోగ్యం చెడిపోయి జ్వరం వచ్చిందంటే ఆశ్చర్యం ఏమి? అంటే మీరు చెప్పేది ఆ ఇంటి గురించేనా? దాని గురించే ఆలోచించి ఆలోచించి ఇదిగో ఇలా జ్వరం తెచ్చుకున్నాను. అయినా నీకు చీమ కుట్టినట్టయినా లేదు. భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. మీరు తిప్పి తిప్పి టాపిక్ ని మళ్ళీ ఇంటి మీదకే తీసుకొచ్చారు. అర్థమైందిగా. ఇప్పటికైనా ఊహను. నేను త్వరగా కోలుకోవాలన్నా, సంతోషంగా ఉండాలన్నా. క్షమించండి, మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మనసు చంపుకొని ఆ ఇంటిని నమ్మడానికి మాత్రం నా ప్రాణం పోయినా ఒప్పుకోను. టెడ్డీ, ఆంటీ టెడ్డీ, ఆంటీ నువ్వు నన్ను చూడకుండా ఎట్లా గుర్తుపట్టా? ఈ చిట్టి చేతుల స్పర్శతోరా. అవును, అక్కేది? అక్క, అక్క, చింటూ. గోపి గారు, అక్క రాలేదా? లేదు, నాకు చింటూకి నిన్ను చూడాలనిపించింది, వచ్చేసి. ఇక్కడ బాగుందా? ఇక్కడ వాళ్ళంతా బాగున్నారా?
చాలా బాగున్నావు. ఏమైందిరా? రాధా నేను బాగున్నానండి. అంత మాత్రం చేత ఓ ఫీల్ అయిపోకు. అక్కెలా ఉంది గోపి గారు? ఫైన్. డాక్టర్ గారి గురించి అడగవే. టెడ్డీ నీకు పూతరేకులు జంతికలు పెట్టనా? పెట్టు పెట్టు. ఆంటీ శ్రీశ్వతాన్ని నాకు నీకు కాదు. అవునా రాధా, నాకు కూడా పెట్టవా ప్లీజ్ ప్లీజ్. అలాగే తెస్తాను, కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్కటే తినట్టవా? సిగ్గులేదు. రాధా, అతను ఎందుకు వచ్చాడు? అతను కాదు, వాళ్ళు. గోపి గారు టెడ్డీ నన్ను చూసి వెళ్ళడానికి వచ్చారు. అదే ఎందుకు అని. తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి అన్నట్టు ఆ గోపి హారిక మేనమావ కొడుకు. అతనికి నీకు ఏంటి సంబంధం? వదినా, ఇలా అతను తరచూ ఏదో సాకు చెప్పి మన ఇంటికి వచ్చి పోతుంటే చూసే వాళ్ళకి అస్సలు బాగోదు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. ఏయ్, వింటే చంపేస్తారా? కట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, ఏంట్రా? తినకో. ఏ ఈ ఇంటి ఆవిడకి మనం రావడం ఇష్టం లేదు అని నీతో చెప్పారా? సిగ్గులేదు అన్ని నోటితో చెప్తారా? ఐ డోంట్ కేర్. రాధ తీసుకొచ్చింది, నేను తింటాను. వద్దని చెప్పారా? తింటానని చెప్పానా? అయితే నీ ముఖం చూడను. అమ్మయ్యా, నాకు కావాల్సింది కూడా అదేరా బాబు. చూడన్నా, పాపం చింతకి కోపం వచ్చింది. వస్తే రాని, నాకేంటి? బుద్ధులేనోడా. గోపి గారు మా వదిన మాటలేమి పట్టించుకోకండి. పట్టించుకునేవాడిని అయితే అసలు వచ్చేవాడినే కాదు. సిగ్గుంటేగా. వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ. బాయ్ రా. అక్కని అడిగానని చెప్పండి. అలాగే. బాయ్ రాధా. బాయ్. అదా దా. రాష్ట్రంలో భరించలేని ఎండలు, అంతకు మించిన ఎన్నికల వేడి. కాదు మరి, ఈసారి ఎన్నికలంటే మాటలా సంథింగ్ స్పెషల్. నాయకుల వాగ్దానాల వరదలు, అయోమయంలో సగటు ఓటం. ఏమిటో ఈ కన్ఫ్యూజన్ ఇవాళది కాదు, దశాబ్దాలుగా వస్తున్నదేగా. ఏమిటది? ఈ పేపర్ చదవడం కూడా ఏళ్ల నుంచి జరుగుతుందే కదా. లేవండి. లేవాలా? ఎక్కడికి? టాలెంట్ పోసుకోవడానికండి. ఇదిగో జానకి, పొద్దున్నేకేం తోచకపోతే ఏ పొరుగింటికో వెళ్ళి పెత్తనాలు చలాయించు. అంతేగాని నాకు తలంటు పోసే ప్రోగ్రాం మాత్రం పెట్టుకోకు. అసలే ఉన్ను పుంజుడు వెంట్రుకలు. పురుషుడున్నాయో పుంజడున్నాయో ఆ ఉన్న 4 వెంట్రుకలకైనా తలంటు పోయాలి గాని. లేవండి. సంజ కాని వచ్చిందంటే నాన్నగారికి ఇంకా తలంటు పోయలేదా అని నన్ను తిట్టుకుంటుంది. ఇవాళ ఏంటి? ఏం పండగ కూడా కాదే. కర్మ, ఉన్న కాస్త జుట్టు ఊడేసరికి మీకు మతి కూడా పోతున్నట్లుంది. ఈవేళ తమరి పుట్టినరోజు మర్చిపోయారా? పుట్టినరోజు చెట్టంత కొడుకుని పోగొట్టుకుని కాటికి కాళ్ళు దోచుకున్న నాకు పుట్టినరోజు తలంటూ అవసరమా చెప్పు? అవసరమే. తనొచ్చేసరికి మిమ్మల్ని తలంటు పోసి కొత్త బట్టలేసి చిన్న పిల్లాన్ని ముస్తాబు చేసినట్లు చెయ్యమంది తమరి కూతురు. అంటే ఇవాళ సంధి వస్తుందా? అనేగా చెప్పేది. లేవండి లేవండి. మరి చెప్పవే, పద. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అవును, ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను, నీకు ఎలా తెలిసింది? కొన్ని ఫీలింగ్స్ కి లాజిక్ ఉండదు నాన్న. జస్ట్ ఇన్స్టెంట్ అనిపిస్తుంది అంతే. చాలా సంతోషం తల్లి. ఎప్పుడు వస్తున్నావు? నాకు రావడం కుదరదు నాన్న, ఆయనకి జ్వరంగా ఉంది. అయ్యో అలాగా, అయితే రావద్దులేమ్మా. సరే కాని మీరు తలంటి పోసుకున్నారా? కొత్త బట్టలు వేసుకున్నారా? మీకోసం సేమియా పాయసం చేయమని అమ్మకి చెప్పాను. చేసిందా? మాట్లాడరే నాన్నా, ఏమైంది? ఏం లేదమ్మా, నీ పలకరింపుతో నిజంగానే పసిపిల్లాడిని అయిపోవాలనిపిస్తుంది. మీరు ఇవాళ నిజంగా బర్త్డే బాయ్ నానా. రోజంతా ఇలా హ్యాపీగానే ఉండాలి.
ఓకేనా? సరే తల్లి. సంధ్య అదిగో మీ అల్లుడి గారు పిలుస్తున్నారు. ఉంటాను నాన్నా. ఏమంటుంది అమ్మాయి? ఆనంద్ పిలుస్తున్నాడని మధ్యలో ఫోన్ కట్ చేసింది. నేను చెప్పలేదు. కీచులాడుకున్నట్లు కనిపించినా సంధ్యకు ఆనంద్ అంటే ఎంతో ప్రేమ, ఇష్టం. అవును జానకి, ఎంతైనా ఆడదానికి భర్త తర్వాతేగా ఎవరైనా ఏదైనా. సరే, మీ వేదాంతం కట్టిపెట్టి రండి, తలకు నూనెంటుతాను. సరే, నీకంత ముచ్చటగా ఉంటే నేనెందుకు కాదనాలి? పద. చూడండి, మీ చెల్లెల వరుస నాకేమీ నచ్చటం లేదు. ఇప్పుడు ఏం చేసిందంట నా చెల్లెలు? ఏం చేసిందా? ఇవాళ ఆవిడ గారిని చూడటం కోసం ఆ హారిక మేనమామ కొడుకు గోపి ఆ చంటి పిల్లని వెంట వేసుకొని వచ్చాడు. వస్తే వచ్చినందుకు ఏ ఆక్షేపణ లేదు. వచ్చాక చేసిన పనులకే తల దించుకోవాల్సి వచ్చింది. ఎవరు? గోపినా నువ్వా? అతగాడెందుకు తల దించుకుంటాడు? నాకే. ఇదేంటమ్మా అని పక్కింటి పార్వతమ్మ గారు అడిగేసరికి తల కొట్టేసినట్టయింది. మహాలక్ష్మి, నసాపి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇంకేంటండి చెప్పేది? ఆ గోపి అంటే మగాడు, కానీ మీ చెల్లెలకేమైంది? హద్దుల్లో ఉండాలన్న ఇంగితం ఉండకూడదు? మహాలక్ష్మి, నా మీద అరవడం కాదు, అసలు జరిగిందేమిటో తెలిస్తే మీ చెల్లెల మీద తాటి చెట్టంత ఎత్తిన ఎగిరి పడతారు. అంత కాని పని నా చెల్లెలు ఎప్పుడు చేయదు. ఆ నమ్మకమే కూడదు అంటున్నాను. మహాలక్ష్మి, నా చెల్లెలు నిప్పు. అన్యాయంగా దాని మీద నిందలు వేయొద్దు. అవును మరి, 18 ఏళ్లు నిండినా ఇంకా పసిపిల్లే. పెళ్ళయి మొగుడు కాస్త పుట్టుకు మొన్న. మహాలక్ష్మి, ఎందుకు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తావు? దాని నుదుటి రాత బాగోలేక అలా జరిగిందని ప్రతిసారి గుర్తు చేస్తే తప్ప నీకు నిద్ర పట్టదా? అయ్యో రాత, నేనేమైనా లేని మాట అన్నానా? ఈవిడ గారి కోసం ఆ గోపి రావడం, ఇద్దరూ కలిసి ఒకటే ఈ కైకలు పక్కపక్కలు. హవ్వా, నలుగురు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా లేకుండా. చూడు, గోపి స్వయాన హారిక్ మేనమామ కొడుకు. సరదాగా మాట్లాడతాడు, నలుగురిని నవ్విస్తాడు. అందుకే గోపితో ఎవరైనా ఇట్టే కలిసిపోతారు. ఏదో స్నేహంగా సరదాగా మాట్లాడితే ప్రతిదాన్ని అపార్థం చేసుకోవటమేనా? ఈ స్నేహాలు సరదాలు ఎక్కడి దాకా దారి తీస్తాయో అని. నా చెల్లెలి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎవరిని ఏ హద్దుల్లో ఉంచాలో తెలియని అమాయకురాలేం కాదు. తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతేనే కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో మీ చెల్లెలు గారు కకృతి పడి ఏ కడుపోకాలో తెచ్చుకుంటే గొంతులు పిసుక్కోవాలి. అర్థమైందా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడదాని కాబట్టే అనర్థం జరగకూడదు అని హెచ్చరిస్తున్నాను. లేకపోతే ఈవిడ గారు ఏం చేస్తే నాకే, ఎలా ఊరేగితే నాకే. హరి, గోపి, ఇంత లేట్ అయిందేంట్రా? రాధెలా ఉంది? ఏం చేస్తుంది? నా గురించి అడిగిందా? అయిపోయినాయి నీ ప్రశ్నలన్నీ. రాధకేంటి? వీడికి వాగుడు ఎక్కువైపోయింది. అన్నయ్య ఉన్నాడు, మూసుకోరా. మమ్మీ, నాకు రాధాంటి స్వీట్స్ పెట్టింది, ముద్దులు పెట్టింది. మమ్మీ, నాకు బాగా ఆకలేస్తుంది. తినడానికి ఏమున్నాయి? డైనింగ్ టేబుల్ మీద బిస్కెట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకోపో. గోపి, అక్కడికి వెళ్ళాక రాధలో ఏదైనా మార్పు కనిపించిందా? కనిపించింది హరి. ఎందుకో గాని ఇంతకుముందు తనలో ఉన్న ఆ సంతోషం, ఆ హుషారు రెండూ లేవు. కొండల్లో కోనల్లో దూకుడుగా పారే సెలయేరు లాంటి రాధలో జీవనది లాంటి గాంభీర్యం కనిపించింది. చాలా మెచ్యూరిటీగా ఉంది. నా గురించి ఏమడిగింది? అక్క ఎలా ఉంది అని అడిగింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. నువ్వు మొయ్యి. చూసారా అండి, రాధ అక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోలేదు. నా ఆరోగ్యం గురించి అడిగిందట. ఇంకేం చెప్పిందిరా? ఇంకా చూసారా అండి,
నేను వెళ్తానంటే మీరే వద్దన్నారు. ఇప్పుడు చూడండి. మీ బదులు నేను వెళ్ళానుగా. హరి, రాధను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఏం డౌట్? అదే రాధ ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది అని. అలా ఎందుకు అనిపించిందిరా? మనకు తెలియని రహస్యాలు రాధికేముంటాయి? ఏమో హరి, రాధను చూస్తున్నా తన మాటలు వింటున్నా తప్పకుండా ఏదో సీక్రెట్ ఉంది అనిపిస్తుంది. సంథింగ్ రాంగ్. కుచ్ తో హై. ఏమై ఉంటుంది? చెప్పు. రాధా నా మీద బెంగ పెట్టుకుంది. ఏయ్, డిప్ప పగిలిపోద్ది. నా గురించి సరే, ఆయన గురించి ఏమడిగింది? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది హరి. అన్నయ్య గురించి ఒక్క మాట అడగలేదు. అయినా మేము వెళ్ళడం వాళ్ళ వదినికి ఇష్టం లేదు అనుకుంటలే. అందుకే మేము బయటకు వచ్చేసిన తర్వాత బోర్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాం. సినిమాకా? ఏ సినిమాకి? స్లమ్ డాగ్ మిలియనీర్ అని 8 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. సూపర్ ఉంది తెలుసా? అందుకే ఆలస్యం అయిపోయింది. చెప్పారా? అని నువ్వే చెప్పే వాటర్ బాక్స్. హరి, రాధలో సడన్ గా ఈ మార్పు కారణం ఏమై ఉంటుందంటావు? ఏమోరా, ఏదో ఉంది. ఆ నిజమేంటో తెలుసుకుంటే గాని రాధ ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కాదు. రాధ నా గురించి ఒక్క మాట కూడా అడగలేదట. ఎలా అడుగుతుంది? అంత ఫీల్ అయిపోతున్నావు? అవును, నిజం తెలిసిపోయాక నన్నెందుకు గుర్తు చేసుకుంటుంది? అది ఒకందుకు మంచిదేలే. సంధ్య, 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 సంధ్య. ఏమండి? ఏమండి? కలరుస్తున్నారేంటండి? నేనా కలవరించానా? ఏమో. అయ్యో, ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. వెళ్ళొద్దు సంధ్య, నన్ను విడిచి వెళ్ళొద్దు. ప్లీజ్ డోంట్ లీవ్ మీ. నేనెక్కడికి వెళ్తానండి? ఎక్కడికి వెళ్ళను, వదిలేండి. ఓహో, నువ్వు ఇక్కడే ఉండు, నా పక్కనే ఉండు. నువ్వు లేకపోతే నేను ఉండలేను సంధ్య. ఏంటండి పసిపిల్లల్లా? నాకెందుకో నీ ముందు ఎప్పటికీ పసివాడిగానే ఉండిపోవాలనిపిస్తోంది సంధ్య. ఒక్కసారి, జస్ట్ ఒక్కసారి నన్ను నీ ఒళ్ళో పడుకోనివ్వవా? సంధ్య, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పనా? ఇప్పుడు కూడా నేను నటిస్తున్నానని కదూ? నాకు తెలుసు సంధ్య, నువ్వు దేవతవి, నేనే నా బలహీనతల్ని కంట్రోల్ చేసుకోలేని ఈడియట్ని. నన్ను చెప్పని సంధ్య, ఇవాళ నీతో ఎన్నెన్నో చెప్పుకోవాలనుంది. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? పడుకోండి, తెల్లారకు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే నీ ఒళ్ళో తలపెట్టుకున్న ఈ క్షణంలోనే. సంధ్య, నువ్వోసారి చెప్పావు గుర్తుందా? సంధ్య 3 రకాలు: ఉదయ సంధ్య, అరుణ సంధ్య, సాయం సంధ్య, అలా 3 సంధ్యలు అని. నా దృష్టిలో కూడా నా సంధ్య నాకు 3 రకాలే. ఓ మంచి ఫ్రెండ్ స్నేహ సంధ్య, ఓ చక్కటి వైఫ్ ప్రేమ సంధ్య, ఓ కమ్మటి మదర్ మాతృ సంధ్య కదూ? ఎన్ని నెలంట? 3. మహాలక్ష్మి,
మన ఊరు అమ్మవారు ఎంత మహిమ కలిగిందో చూసావా? అలా చీర పెట్టొచ్చాం, ఇలా నెల తప్పాం. రాధ సంతోషంగా లేదటండి. రాదు ఇప్పుడు ఎక్కడుంది? వాళ్ళన్న సత్యం ఇంట్లో. సంతోషంగా ఎందుకుండదు?